నేను ఈ వీడియోలో మీకు జనరల్‌గా మనకేంటి అంటే కొంచెం స్టాక్ మార్కెట్ డేటా అప్పుడప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది. లైక్ మనము సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ ఏమైనా ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకునేటప్పుడు గానీ, లేకపోతే మినీ ప్రాజెక్ట్స్ అప్పుడు గానీ మనకి ఈ స్టాక్ మార్కెట్ డేటా అనేది యూజ్ ఉంటుంది. సో, అట్లాంటప్పుడు మనకి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పేసేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మీరు ఐదర్ యాహూ ఫినాన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనక అదర్ దాన్ దిస్ వన్ ఐల్ షో యూ వన్ మోర్ ఆల్సో మనీ కంట్రోల్ కూడా ఉంటుంది. సో, ఇదైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండిటిల్లో ఏదో ఒక దానిలో మీకు కావాల్సింది మీరు డేటా తీసుకోవచ్చనమాట. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ మనీ కంట్రోల్ హిస్టారికల్ డేటా అని ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఈ పేజ్‌కొచ్చేస్తారు. ఆర్ అదర్‌వైజ్ లేదు అంటే కనుక మీరు మనీ కంట్రోల్ పేజ్‌కొస్తే కనుక ఈ మనీ కంట్రోల్ పేజ్‌లో మీరిక్కడ మీకు కావాల్సిన ఏదైనా ఒక కంపెనీ కోడ్‌ని తీసుకోండి. లైక్ ఇక్కడ చూడండి జొమాటో అని కనిపిస్తుంది కదా! సో, ఈ జొమాటోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనిలో ఇక్కడికొచ్చిన తర్వాత ఇ ఇ ఇక్కడ ఇవన్నీ కూడా చాలా యూజ్ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా అసైన్‌మెంట్ కానీ, ఏవైనా మినీ ప్రాజెక్ట్స్ మీకేదైనా ఒక కంపెనీ రిలేటెడ్‌గా ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సో అండ్ సో కంపెనీ అని చెప్పి ఇచ్చారు అంటే గనుక, మీకు ఈ అనాలిసిస్ అనేదైతే చాలా యూజ్ అవుతది. నేనైతే నా ఎంబీఏలో బాగా యూజ్ చేసుకున్నాను. యాహూ ఒకటి మనీ కంట్రోల్ ఒకటి, అలాగే రూటర్స్ కూడా ఇంకొకటి ఉంది. సో, జొమాటో నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా! ఈ జొమాటోలో ఇక్కడ నేను ప్రైస్ అండ్ వాల్యూమ్ దగ్గరికి వెళ్తున్నాను. ఓకే. ఇక్కడైనా వెళ్ళొచ్చు. లేదా మీరు స్క్రాల్ చేసుకుంటే అయినా గానీ మీకు కనిపిస్తుంది. వాటెవర్. హిస్టారికల్ ప్రైజెస్‌లోకి వెళ్ళండి ఇప్పుడు. దీనిలో మీరు పాస్ట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని మీరు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నాకు 2020 డేటా కావాలి. ఇక్కడ 2020లో నాకు ఒక 3 మంత్స్ డేటా కావాలి. నేను దాని అనాలిసిస్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. సో, ఇట్ గోస్ టు ద డేటా. నాకిక్కడ ఇన్ఫర్మేషన్ అనేదైతే కనుక దీనిలో అప్పటికి జొమాటోది ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఏం లేదు దీనిలో. సో, ఐల్ గో బ్యాక్ అండ్ చెక్ ద డేటా ఫర్ రీసెంట్ డేటా చెక్ చేసుకుందాము మనము. ఓకే. సో, సీ దిస్ వన్. ఇక్కడ నాకు 3 మంత్స్ డేటా వచ్చేసింది. అంటే ఇది డే వైస్ అన్నమాట. లేదు మీకు మంత్లీ వైస్ కావాలి అంటే కనుక మీరు మంత్లీ వైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి వర్క్ చేస్తున్నారు అంటే కనుక ఇది ఎక్సెల్‌లో ఉంటే కనుక మీకు కొంచెం బెటర్‌గా ఉంటుంది కదా! సో, అప్పుడేం చేస్తారంటే మీరు డేటా అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డైరెక్ట్‌గా మీరు ఎక్సెల్ షీట్‌కి వెళ్ళిపోండి. ఒకసారి ఇక్కడ చూడండి. కంట్రోల్ వి ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు డేటా అనేది కాపీ అయిపోతుందనమాట. ఐ మీన్ సారీ పేస్ట్ అయిపోతుంది. ఓకే. సో, ఇలా అన్నా గాని మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం దీనికి బీటా గాని కాలిక్యులేషన్ పర్సెంటేజ్ వాల్యూ స్టాండర్డ్ డీవియేషన్ ఇట్లాంటివన్నీ కూడా మీరు కావాలంటే అనాలిసిస్ చేసేసుకోవచ్చనమాట. ఇండిసెస్ మీకు దానికి రిలేటెడ్‌గా ఏది కావాలంటే అది. అలాగే మంత్లీ డేటా కావాలి అంటే గనక మీరు మంత్లీ డేటా కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. లైక్ ఇలా నాకు జాన్ నుంచి డిసెంబర్ వరకు కావాలి డేటా కావాలి. 2022 డేటా కావాలి. సో, ఐ విల్ గో ఫర్ దిస్ వన్. ఓకే. మంత్లీ కావాలంటే మీకు మంత్లీ వస్తుంది. లేదు అంటే కనుక మీకు ఇయర్లీ కావాలి అంటే నాకొక 2, 3 ఇయర్స్ డేటా కావాలి. సో, 2022 నుంచి ఇది స్టార్ట్ అయింది. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు డైరెక్ట్‌గా అదే వస్తుంది. మీకు 2020కి అయితే రావట్లేదు. సో, అంటే ఇది స్టాక్స్‌లో ఐ మీన్ జొమాటో స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యి మేబీ 1 ఇయర్ జాన్ నుంచి ఎంటర్ అయినట్లుంది. అందుకని మనకిలా వస్తుంది. ఇలా మీరు ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి టాటా స్టీల్ తీసుకోండి. ఇది ఎప్పుడో ఉన్న కంపెనీ కదా! సో, ఇప్పుడు టాటా స్టీల్ తీసుకున్నాను నేను. గోయింగ్ టు ద ప్రైస్ అండ్ వాల్యూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను. హిస్టారికల్ ప్రైజెస్‌కెళ్తున్నాను నేను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఇక్కడొచ్చేసరికి నేను లాస్ట్ ఇయర్‌ది 2021 నాకు కావాలి. జాన్ నుంచి ఫెబ్ వరకు కావాలి. 28 కదా! సో, ఫిబ్ 28 వరకు కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఐయామ్ గోయింగ్ ఫర్ దిస్ డేటా. ఓకే. సో, ఇలా మనకి డేటా అనేది వచ్చేస్తుందనమాట. ఈ డేటాని మీరు కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవడమే. ఓకే. ఇదంతా కనక ఒకలా ఉంటుంది. అండ్ మీకు కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా కావాలి అంటే కనుక మీకు కంప్లీట్‌గా దీనిలో
లైక్ ఏదైనా ఒక కంపెనీ సపోజ్ ఇప్పుడు యెస్ బ్యాంక్ ఉంది. ఓకే. సో, ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకిక్కడ ఎన్ని వచ్చినియి చూడండి. షేర్ హోల్డింగ్ గురించి కానీ, ఫినాన్షియల్స్ వచ్చేసరికి అప్పుడప్పుడు మీకు బ్యాలెన్స్ షీట్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా కావాలన్నా గానీ అవి కూడా అవైలబుల్‌గా ఉంటాయి అన్నమాట. ఇది మనీ కంట్రోల్‌లో అయితే కనుక ఎలా ఉంటుంది? దీనికన్నా యాహూ ఫినాన్స్ అయితే కనుక నాకైతే కొంచెం యాహూ ఫినాన్స్ ఇంకా చాలా బావుంటుంది. ఇక్కడ లైక్ ఇంకా మీకు ఆల్ స్టాట్స్ కానీ, ఎర్నింగ్స్ కానీ అంటే ఈ బీటా వాల్యూ గాని ఇట్లాంటివి ఏమన్నా కావాలి అంటే గనక మీరు అట్లాంటివి కూడా మీరు అనాలిసిస్‌కి వాటికి అవి యూజ్ చేసుకో అంటే వితౌట్ మనం కాలిక్యులేషన్ చేయకోకుండా ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటిలో నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఒక్కసారి యాహూ ఫినాన్స్ చూపిస్తా నేను. ఇదిగోండి ఇది యాహూ ఫినాన్స్ పేజ్. ఈ యాహూ ఫినాన్స్ పేజ్‌లో వచ్చేసరికి మీకు ఏ స్టాక్ కావాలో అలాగా ఆ పేజ్‌లోకి వెళ్ళిపోండి డైరెక్ట్‌గా. సపోజ్ నాకిక్కడ నేను ఇన్ఫోసిస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సీ హియర్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఇన్ఫీ అన్నమాట. ఓకే. సో, ఇన్ఫీ వచ్చేసింది ఇక్కడ నాకు. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు సమ్మరీ ఇచ్చేసాడు. డేస్ రేంజ్ ఎలా ఉంది, ఎర్నింగ్స్ రేట్ ఎలా ఉంది, టార్గెట్ ఎలా ఉంది, యావరేజ్ వాల్యూమ్ ఎలా ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. అలాగే హిస్టారికల్ డేటా ఉంది ఇక్కడ చూడండి. ఈ హిస్టారికల్ డేటా ఇదైతే అసలు మనము డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ చేయాల్సిన పని లేకుండా ఆటోమేటిక్‌గా మీకు కావాల్సిన ఆ రేంజ్ డేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి, అది ఇయర్ వైస్ కావాలా, 5 ఇయర్స్‌కి కావాలా, 6 మంత్స్‌కి కావాలా, 3 మంత్స్‌కి కావాలా, ఇలాగ మీ ఇష్టం అన్నమాట. ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. అండ్ హిస్టారికల్ ప్రైజెస్ కావాలా, లేకపోతే డివిడెండ్స్ కావాలా, ఇక్కడ ఇట్లా కావాలంటే అలా వస్తదన్నమాట. మీకు డైలీ కావాలా, వీక్లీ కావాలా, మంత్లీ మీకు ఎలా కావాలంటే కనుక అలా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇలాగ అంటే మీకు ఇక్కడ వచ్చేసి ఇది అప్లై కొట్టండన్నమాట. వీక్లీ కావాలి అంటే కనుక ఇక్కడ చూడండి మనకు వీక్లీ వచ్చేసిందన్నమాట. 27 జూన్ 27, జూలై 4, జూలై ఇట్లా వస్తుందన్నమాట. లేదు డైలీ బేసిస్ కావాలి అంటే గనుక మోస్ట్ ప్రాబబ్లీ డైలీ బేసిస్ మీదే ఉంటాయి. ఇక్కడ మనం అప్లై కొట్టేయడము. మొత్తం ఆ డేటా అంతా ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనీ కంట్రోల్‌తో కంపేర్ చేస్తే నేను ముందు అది ఎందుకు చూపించాను అంటే వన్స్ మనం కొంచెం టఫ్‌గా ఉన్నది చూస్తే ఆటోమేటిక్‌గా ఈజీ ఉన్నదైతే గనుక బావుంటుంది కదా! అందుకని ఇప్పుడు డౌన్‌లోడ్. సో, ఆటోమేటిక్‌గా మనకి ఈ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఓకే. సీ దిస్ వే మనకి డైరెక్ట్‌గా డేట్‌తో పాటు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా చక్కగా క్లియర్‌గా ఇలా వచ్చేస్తుందన్నమాట. ఇంక మీరు ఈ డేటాని అనాలిసిస్ చేసుకోవడమే అన్నమాట. ఇది మీకు అండ్ ఇదొక్కటి కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో ఒక్కసారి ఇక్కడ ఫినాన్షియల్స్‌లో చూడండి. మనకి ఇన్‌కమ్ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ కావాలన్నమాట. అలా ఒక 2 ఇయర్స్‌కి ఇక్కడ అనాలిసిస్ కూడా ఉంటుందన్నమాట. మీరిలా కావాలంటే ఇది కూడా ఈజీగా ఇది చూడండి ఇక్కడ. మనకి ఫినాన్షియల్ స్టేట్‌మెంట్ అనాలిసిస్ కానీ, ఫినాన్షియల్ పెర్ఫార్మన్స్ చేసేటప్పుడు గానీ, కొన్ని కంపెనీస్ మీరు డేటా కలెక్ట్ చేసుకుంటారు కదా! సో, ఇట్లా మనకి ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్‌లో ఉన్న కంపెనీస్‌కైతే గనుక అసలు ఈ డేటా మీరు అనాలిసిస్ చేసే పని లేకోకుండా ఈ డేటా అంతా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటది. సింప్లీ కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా మీ ప్రాజెక్ట్స్‌కైతే కనుక చాలా చక్కగా ఇది యూజ్ అవుతుందనమాట. అలాగే ఇంకా స్టాటిస్టిక్స్ అనమాట. ఇగోండి ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ హైలైట్స్ ఎలా ఉన్నాయి, దాని షేర్ మార్కెట్ ఎలా ఉంది, డివిడెండ్ రేట్ ఎలా ఉంది, పే ఔట్ రేషియో ఎలా ఉంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా ఇదిగోండి కరెంట్ రేషియో ఇవి రేషియోస్ వాటికైతే గనుక ఇవి యూజ్ అవుతాయి అనమాట. చూడండి. ఇలాగా ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా ఉంటుంది. ఒక ఫినాన్షియల్ స్టేట్‌మెంట్ అనాలిసిస్ మీరు ఆ కంపెనీ సైట్‌లోకి వెళ్లి దాన్ని అనాలిసిస్ చేసుకొని, ఆ డేటా అంతా కాలిక్యులేషన్ చేసుకొని అలా వెళ్ళే కన్నా, మీకు కావాల్సిన కంపెనీస్ ఒకవేళ మనకి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉంటే గనుక మీరు ఇలాగ కూడా మీరు ఈ సైట్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. డేటా డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆ తర్వాత అనాలిసిస్ చేసుకోవడం. సో, నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతదని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఐదర్ యాహూకైనా కానీ లేకపోతే గనక యాహూ ఫినాన్స్ ఓకే. మీరు యాహూ ఫినాన్స్ అని టైప్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఆ పేజ్‌కి వెళ్ళిపోతారు. లేకపోతే హిస్టారికల్ డేటా అనన్నా పెట్టుకున్నా పర్లేదు మీ ఇష్టం. సో, ఈ పేజ్‌కి వెళ్ళిపోయి మీరు ఆ పేజ్‌లో మీరు సెర్చ్ చేసుకుంటే సరిపోతుందనమాట. మీకిక్కడ ఎలా కావాలంటే అలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, మనీ కంట్రోల్ పేజ్ ఒకటి, అలాగే యాహూ ఫినాన్స్ ఒకటి. ఈ 2 పేజెస్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. హోప్ ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్